మోహనవాణి శ్రోతలకు నమస్కారం. గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం. ఆ అరణిని కాష్టమును మృగము వారి నుండి తీసుకొని తనకు తెచ్చి ఇచ్చినచో తనకు అగ్నికార్య లోపము కాకుండా కాపాడిన వారగుదుడని వారిని ఆ విప్రుడు ప్రార్థించాడు. అప్పుడు పాండుకుమారులు ధనుర్బాణములు ధరించి బ్రాహ్మణుని కార్యమును సిద్ధింపచేయుటకై ఆ మృగము వెళ్ళిన దిక్కునకు పరిగెత్తారు. కొంత దూరమునకు వెళ్ళిన పిమ్మట ఆ మృగము వారి కంటపడింది. వారు ఆ మృగముపై బాణములు ప్రయోగించారు. ఒక్క బాణము కూడా ఆ మృగమునకు తగులలేదు. ఆశ్చర్యకరముగా ఆ మృగము మాయమయ్యింది. వారెంత ప్రయత్నించినను ఆ మృగము కనిపించక వారు హతాశులయ్యారు. అధిక పరిశ్రమ వలన కలిగిన ఆకలి దప్పులతో నీరసించి వారొక చెట్టు నీడను చేరారు. బ్రాహ్మణుడు అడిగిన దానిని నెరవేర్చలేకపోయిన బాధ వారి మనస్సులను పీడిస్తోంది. తాపము వలన వారి దాహము ఇంకనూ పెరిగిపోయింది. ఇంతలో ధర్మనందనుడు నకులునితో ఇట్లు పలికాడు: తమ్ముడా, నీవీ వృక్షమునధిరోహించి సమీపమున తటాకమేదైనా కనిపించుచున్నదేమో చూడు. నకులుడు అలాగే వృక్షమును అధిరోహించి చుట్టూను కలయచూచి ఇట్లన్నాడు: అగ్రజ, తటాకముల తీరమున ఉండునట్టి చెట్లు అనేకములు కనిపిస్తున్నాయి. వానిపై నీటి పక్షులు కూడా సంచరిస్తున్నాయి. దీనివలన ఇచ్చటకు సమీపముననే జలాశయమున్నట్లు తోస్తోంది. ధర్మనందనుడు అతనిని వెంటనే అచ్చటికి పోయి నీరు త్రాగి ఆకులతో చేయబడిన దొన్నెలలో నీటిని కొనిరమ్మని ఆదేశించాడు. నకులుడు ఆ దిక్కుగా వెళ్ళి సారస పక్షులకు ఆలవాలమై స్వచ్ఛమైన జలములు గల ఆ తటాకములోని నీరు త్రాగుటకు దిగబోయాడు. ఇంతలో ఒక అశరీరవాణి అతనికి వినిపించింది: మాద్రీనందన, ఈ తటాకము నా అధీనముననున్నది. ముందుగా నా ప్రశ్నలకు సమాధానములు పలికి తరువాత ఇందలి నీటిని నీవు త్రాగి నీ సోదరులకు కూడా కొనిపోవచ్చును. నకులుడు ఆ పలుకులను లెక్క చేయక అందలి శీతల జలమును త్రావి వెంటనే అచేతనుడై నేల కొరిగాడు. ఎంత తడమునకు నకులుడు తిరిగివచ్చు జాడలేకపోవుటచే పాండవాగ్రజుడు సహదేవుని పంపాడు. అతడు అతడికి వెళ్ళి తటాక కూలమున ప్రాణహీనుడై పడియున్న సోదరుని చూచుచూ దుఃఖితుడై దాహముతో విఫలుడై ఉన్నందున నీటిని త్రాగబోయాడు. అతనిని కూడా ఆకాశవాణి అంతకు ముందు వలె హెచ్చరించింది. కానీ అతడు కూడా అగ్రజుని వలనే నీరు త్రావి విగతప్రాణుడయ్యాడు. సహదేవుడు కూడా రాకపోవుటతో యుధిష్ఠిరుడు తటాకము నుండి నీటిని తీసుకొని రమ్మని తమ్ములను వెంటబెట్టుకొని రావాల్సినదిగాను అర్జునుని ఆదేశించాడు. అతడికి చేరిన అర్జునుడు నేలపై పడి ఉన్న తమ్ములను చూచి దుఃఖించాడు. ధనస్సును ఎక్కిపట్టి అన్ని దిక్కులను చూశాడు. కానీ ఎవరునూ కనబడలేదు. దాహము మెండుగా ఉండటం వలన నీరు త్రాగడానికి తటాకమున దిగుతుంటే ఆకాశవాణి అతనికి కూడా వినిపించింది. అతడు కుపితుడై శబ్దము వచ్చిన దిక్కునకు శబ్దవేదితో బాణవర్షమును కురిపించాడు. ప్రచ్ఛన్నముగా ఉన్న
యక్షుడతనితో ఇలా పలికాడు. పార్థ, ఈ విధముగా బాణములు వేయుట వలన ప్రయోజనము లేదు. నా ప్రశ్నలకు సమాధానము చెప్పకుండా నీరు త్రాగినచో నీవును మరణించదవు. ధనంజయుడు ఆ పలుకులను లెక్క చేయక నీటిని త్రావి సోదరుల వలనే అచేతనుడై నేల కొరిగాడు. అంతటా యుధిష్ఠిరుడు నీటిని గ్రహించి తమ్ములను వెంటనిడుకొని రావాల్సినదిగా భీమసేనుని ఆజ్ఞాపించాడు. భీముడచటికి వెళ్ళి తమ్ములు మృతులై ఉండుటను చూచి ఇది ఎవరో యక్షులో రాక్షసులో చేసిన పని అని తలచి ముందుగా కొద్దిగా నీటిని త్రావి వారితో యుద్ధము చేయదలచి ముందుకు నడిచాడు. అంతటా అదృశ్యముగానున్న యక్షుడు ముందు వలనే భీమసేనుని కూడా హెచ్చరించాడు. అతడా పలుకులను లెక్క చేయక నీటిని త్రావి మృతుడై నేల కొరిగాడు. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.